రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్ర దర్యాప్తుకు ఆర్డర్ ఇచ్చింది. సిబిఐ పర్యవేక్షణలో 5 సభ్యులతో కొత్త సిట్ ఏర్పాటు చేయాలని సూచించింది. దీంతో సిట్ ఏర్పాటు కానుంది. దర్యాప్తు బృందంలో సిబిఐ నుంచి 2, రాష్ట్రం నుంచి 2 సీనియర్ ఫుడ్ అధికారులు కూడా ఉండనున్నారు. లడ్డు వివాదంపై విచారణను సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షించనున్నారు. దర్యాప్తు అనంతరం నివేదికను కేంద్రానికి అందించనుంది సిట్ బృందం. కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం కోర్టు ఒక డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సిబిఐ సంబంధించి సభ్యులు కూడా దీనికి విచారణ కోసం ఏర్పాటు చేసినట్టు తెలుస్తున్నారు. లడ్డు వివాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు. చందు, థ్యాంక్ యూ చందు. ఏదైతే శ్రీవారి లడ్డు ప్రసాదాలకి కల్తీ నెయ్యి, జంతువుల అవశేషాలతో కలిపిన నెయ్యిని వాడారని చెప్పని దానికి సంబంధించిన నివేదికలు బయటకు వచ్చే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. అయితే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు మరో 4 సుప్రీంకోర్టుని ఆశ్రయించే నేపథ్యంలో సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తే బాగుంటుందని సోలిసిటర్ జనరల్ని కోరింది. సోలిసిటర్ జనరల్ కూడా సుప్రీంకోర్టు అభిప్రాయంతో ఏకీభవిస్తూ కూడా 3 విభాగాలకు సంబంధించిన అధికారులతో 5 మంది సభ్యులతో కూడిన ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు దీని మీద సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మనతో పాటు కొంతమంది న్యాయవాదులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అలా ప్రధానంగా సుప్రీంకోర్టు ఈరోజు లడ్డు కల్తీ విషయానికి సంబంధించి 5 మంది సభ్యులతో ఒక కమిటీ నియమించింది. ఈ కమిటీ విచారణ అంటే ఎవరెవరు ఉన్నారు, ఏం జరగబోతుంది? సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో స్వతంత్ర సంస్థల ద్వారా దర్యాప్తు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నుంచి 2, సిబిఐ నుంచి 1, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 1 పర్యవేక్షణలో 5 సభ్యులతోటి ఒక స్వతంత్ర దర్యాప్తును కొనసాగించాలని చెప్పి ఆదేశించడాన్ని సామాన్యమైనటువంటి భక్తులుగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా పవిత్రమైనటువంటి శ్రీవారి ప్రసాదాల తయారీ, అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూ తయారీకి ఉపయోగించేటువంటి ముడి పదార్థాల యొక్క కొనుగోలులో జరిగినటువంటి అవకతవకలు, తద్వారా సేకరించినటువంటి శాంపుల్స్ నమూనాలు పరీక్షించిన తర్వాత నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా అందులో ఉండాల్సినటువంటి పదార్థాల కన్నా కూడా నిషిద్ధమైనటువంటి అవశేషాలు కొన్ని దొరికాయని ఆ నివేదిక ఆధారంగా తెలుస్తుంది. ఆ నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవేదనతో, బాధతో ఒక సామాన్యమైన హిందువుగా ప్రతిస్పందిస్తే దానిపైన జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి వివాదం, ఒకవైపు సామాన్య హిందువులు మాకులాగా క్షోభకు గురవుతూ బాధపడుతుంటే, దేవుడి పట్ల అపచారం చేశాము, తప్పు చేశాము మానవాళి అని బాధపడుతుంటే, ఇంకోవైపు దాన్ని ఆసరాగా తీసుకొని మత రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నటువంటి గత ప్రభుత్వ నేతలు ఒకవైపు నడుస్తున్న క్రమంలో బాధ్యతాయుతమైనటువంటి ఒక సనాతన హిందూవాదిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి 11 రోజుల పాటు నియమ నిష్ఠలతో దీక్షను అనుసరించి నిన్న దీక్షను విరమించిన తర్వాత తిరుపతి కేంద్రంగా వారాహి సభను ఉద్దేశించి వారు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో హిందువుల యొక్క రక్షణ, హిందూ ధర్మ ఆచార వ్యవహారాలను కాపాడుకునేటువంటి క్రమంలో ఒక స్వతంత్ర వేదిక, ఒక బోర్డు ఆవశ్యకతను, చారిత్రాత్మకమైన ఆ ఆవశ్యకతను నొక్కి ఒక్కానిస్తూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఒకటి ఏర్పాటు కావాలి. ఆలయాల కేంద్రంగా, ఆలయాలు కేవలం భక్తిపూర్వకమైన ఆధ్యాత్మిక క్షేత్రాలు మాత్రమే కాదు, పరిపాలనా కేంద్రాలు, శ్రద్ధా కేంద్రాలు, పాఠశాలలు, కళా కేంద్రాలు, ఇలా పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి కేంద్రాలు, అలా గతంలో ఎలాగైతే సనాతన ధర్మాన్ని పాటించేటువంటి క్రమంలో దేవాలయాల ఆధారంగా సమాజానికి దిక్సూచి ఆదేశాలు, పరిపాలన జరిగేదో అలాగా దేవాలయాల కేంద్రంగా జరగాలని మరొక్కసారి హిందువులందరూ ఏకీకృతం, ఐక్యత కావాలనేటువంటి పిలుపునివ్వడం జరిగింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి ప్రతి వ్యక్తి ఈ సనాతన ధర్మ బోర్డు ఆవశ్యకతను కోరుకుంటారు. ఎందుకంటే ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు మత ఆచార్యులు, మత గురువులు నిర్దేశిస్తే ఖచ్చితంగా వాటిని తూచా తప్పకుండా పాటించేటువంటి ఆ మతానికి సంబంధించిన వ్యక్తులు ఆ రకంగా
మా మతం పైన మా ధర్మం పైన ఏదైనా దాడి జరిగినా కూడా ఇక్కడ స్పందించేటువంటి గుణం లేని కారణంగా మా దౌర్భాగ్యం కొద్దీ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక వ్యవస్థలు, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు కూడా హిందూ ధర్మానికి, దేవాలయాలకు అపకారం జరిగినా, అగౌరవం కలిగినా కూడా సరైన రీతిలో స్పందించిన కారణంగా బాధ్యతాయుతమైనటువంటి పీఠాధిపతులు, స్వామీజీలు, మఠాధిపతులు, సామాన్య భక్తులు అందరూ కూడా ఐక్యం కావాల్సినటువంటి సందర్భాన్ని నొక్కి ఒక్కానిస్తూ అనేకమైనటువంటి ఉదాహరణలతో ఆయన వివరించడం జరిగింది. అదేవిధంగా సనాతన ధర్మ విరోధులు, సనాతన ధర్మాన్ని వైరుధ్యంగా భావించే వ్యక్తుల పట్ల తాను పోరాటం చేస్తున్న అవసరమైతే ఉప ముఖ్యమంత్రి హోదాను, రాజకీయ హోదాను కూడా వదులుకోవడానికి, ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని ఆయన నిష్కల్మషంగా చెప్పినటువంటి మాటలను వక్రీకరిస్తూ తాజా మాజీ టీటీడీ బోర్డు చైర్మన్, వైసీపీ నేతగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడటము, ఆయన దీక్షను తప్పుపట్టడము, ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన కుమార్తె పోలినా అనేటువంటి పేరున్నటువంటి రష్యన్ క్రిస్టియన్ ఒప్పుకొని హిందూ పేరును జోడించి అక్కడ ఉన్నటువంటి ఆలయ మర్యాదలను గౌరవిస్తూ డిక్లరేషన్ ఇచ్చి స్వామివారి దర్శనం చేసుకుని అసలు సిసలైన సనాతనవాది అని నిరూపించుకోవడం జరిగింది. నేను ఇదే ప్రశ్నిస్తున్నా మీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ భూమన్న కరుణాకర్ రెడ్డిని డిమాండ్ చేస్తుంది. మీరు ఏ ధర్మాన్ని ఆచరిస్తున్నారు? మీరు హేతువాది పేరుతోటి, నాస్తికవాది పేరుతోటి వెంకటేశ్వర స్వామిని తప్పుగా మాట్లాడుతూ నల్లరాయి అని చెప్పి నిందించినటువంటి మీరు దురదృష్టవశాత్తు, అంటే మేము చేసుకున్నటువంటి దురదృష్టము, ప్రమాదవశాత్తు మీరు టీటీడీ చైర్మన్గా కొనసాగడం, అన్యమతస్థుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తే డిక్లరేషన్ ఇప్పించాల్సిన కనీస బాధ్యత కలిగిన నువ్వు ఇవాళ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలని చెప్పి ఆలయాన్ని, హిందూ ధర్మాన్ని టీటీడీ అధికారులు బెదిరించే స్థితికి ఎలా వెళ్ళావని నేను ప్రశ్నిస్తున్నాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు చెప్పుకున్నట్టు నువ్వు సనాతనవాది అయితే, జగన్మోహన్ రెడ్డి గారికి పరమతం పైన సహనం ఉంటే ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డిని తిరుమల ఆలయానికి సతీ సమేతంగా తీసుకుని వచ్చి ఈ ఆలయ మర్యాదలను కాపాడుతూ డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారి దర్శనం చేసుకోమని, ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు తన కుమార్తెను క్రిస్టియన్ మతానికి చెందినప్పటికీ డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేయించారు, మీరు కూడా మీ నాయకుడిని అలా తీసుకొస్తే అప్పుడు మీ మాటలు నమ్ముతాము, అప్పుడు మీకు సనాతన ధర్మం పట్ల నమ్మకం ఉంది, అవగాహన ఉందని మేము నమ్మేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఏమాత్రం సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, ఇక్కడ వైదిక ఆచారాలను గౌరవించిన మీరు స్వయం ప్రకటిత మేధావుల, మరో కవి పొంగువుల్లా భావిస్తూ మీకు మీరు వేదాంతాలు పలుకుతూ వయస్సు మీద పడే కొద్దీ చాదస్తం వచ్చినట్లు ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. దాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తూ రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా సనాతన ధర్మం గురించి మాట్లాడాలంటే నేను చెప్పినటువంటి ఈ పద్ధతులు పాటించిన తర్వాతే మిమ్మల్ని సనాతన ధర్మం గౌరవిస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఏదైతే లడ్డు అంశానికి సంబంధించి ప్రధానంగా సుప్రీంకోర్టుకి వెళ్ళిన వారిలో మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి గతంలో చైర్మన్గా పనిచేశారు. ఆయనకు ఉన్న కాలంలోనే కొన్ని అవతవకలు జరిగాయి అంటున్నారు. మళ్ళీ ఆయనే కోర్టుకు వెళ్ళి హిందువుల మనోభావాలు దెబ్బతీశారు అని చెప్పిన వాదించడం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ యొక్క లడ్డు వివాదం పైన విచారణ చేపట్టమని చెప్పలేదు. వారు ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలపైన విచారణ చేపట్టాలి అనేటువంటి విషయమై చెప్పడం జరిగింది. కానీ అది తనకే రివర్స్ తగిలింది అనేటువంటిది ఇప్పుడు అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన హయాంలో జరగని అవినీతి అంటూ లేదు, అక్రమం అంటూ లేదు. ఈ యొక్క శ్రీవారి ప్రసాదాల విషయంలో జరిగినటువంటి అవకతవకలు మనము తీర్మానాల ద్వారా చూస్తూనే ఉన్నాము. నిబంధనలను తొంగులో తొక్కి ఈ యొక్క తీర్మానాల ద్వారా నెయ్యి కానీ, ఇతర పప్పు దినుసులు కానీ, ఆహార పదార్థాలు కానీ అన్నీ ఈ యొక్క కల్తీవి చేపట్టడం ద్వారా శ్రీవారి ప్రసాదాలను అపవిత్రం చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు. ఈ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వైవి సుబ్బారెడ్డి యొక్క హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, కరుణాకర్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు అన్నీ బయటపడతాయి. ఖచ్చితంగా అందరూ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు శ్రీవారు ఇచ్చిన తీర్పుగా మనం అందరూ భావించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంటే 5 మంది కమిటీ సభ్యులతోటి సుప్రీంకోర్టు ఒక కమిటీ నియమించింది. ఈ కమిటీ విచారణ ఎలా సాగుతుందని అనుకుంటున్నాను? ఖచ్చితంగా దీంట్లో శ్రీవారి భక్తులకి వారు పడినటువంటి మనోవేదనకి పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే మొదట్లోనే మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి రిపోర్ట్స్ ఉన్న తర్వాత దీంట్లో మేము మాట్లాడుతామన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 5 మంది సభ్యుల్లో FSSS AI నుంచి ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఒక సభ్యుడు, 2 CBI బృందం నుంచి, 2 సిట్ బృందం నుంచి ఉన్నారు. కాబట్టి రాబో రోజుల్లో గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చేసిన అపచారాలని, ఆగడాలని, అక్రమాలని ఖచ్చితంగా భక్తుల ముందు పెట్టే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ ఆదేశాలని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది.
ఇది వైసీపీ పార్టీకి ఒక చెంపపెట్టుగా మేము భావిస్తున్నాం. అంటే ఇంత జరుగుతుంది కానీ ఏదైతే కీలకంగా 5 ఏళ్ల పాటు ఇద్దరు చైర్మన్ల దగ్గర పనిచేసినటువంటి ధర్మారెడ్డి మాత్రం మౌనం వహించారు. అంటే ఆ కర్త కర్మ క్రియ అన్నీ తానే అని చెప్పని తిరుమల మొత్తం తన సామ్రాజ్యంగా భావించిన ధర్మారెడ్డి ఇప్పుడు ఏమైపోయారు, ఎందుకు బయటికి రావట్లేదు, ఎందుకు ఇంత జరుగుతున్నా కనీసం నోరు మీద తట్టలేదంట. పుట్టలో దాక్కున్నా పట్టుకొని వస్తారు. ఇప్పుడు పుట్టలో దాక్కున్నా ధర్మారెడ్డిని ఇప్పుడు పట్టుకొని వస్తారు. ఈ 5 మంది బృందం వచ్చి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. సుబ్బారెడ్డి గారి హయాంలో కానీ కరుణాకర్ రెడ్డి గారి హయాంలో కానీ మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం ఆయనే నడిపించి ఏకచక్రాధిపత్యం, ఇది మంచిది కాదు. తిరుమల క్షేత్రాన్ని ఒక వైసీపీ కార్యాలయంగా మార్చి ఒక వైసీపీ పార్టీ ఆఫీసుగా మార్చి ఆయన ఇష్టానుసారంగా వివరించారు. రాబో రోజుల్లో దానికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఖచ్చితంగా మాకైతే గట్టి విశ్వాసం నమ్మకం ఉంది. ఈ కల్తీ జరిగినట్టు వ్యవహారాల్లో అసలు రెజల్యూషన్ నెంబర్ 371 ఆ రోజు సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు సభ్యులుగా ఉన్నారు. అసలు మీరు కలిసే ఈ కుట్రలో భాగంగా ఉందని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. ఎందుకు మీరు రెజల్యూషన్ 371లో రిలాక్సేషన్ తీసుకురావాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? గతంలో ఉన్నటువంటి గీ సరఫరా చేస్తున్నటువంటి టెండర్ డాక్యుమెంట్స్ని ఎందుకు మీరు మార్చారు? కాబట్టి ఆ రోజు అక్కడే తప్పు జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో నిందితులు ఎవరు తప్పించుకునే అవకాశమే లేదు. ఇదే కాకుండా శ్రీవారి ఆర్యంలో జరిగినటువంటి అనేక అపచారాల మీద కూడా లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అందరూ రాబో రోజుల్లో చట్టం ముందు శ్రీవారి భక్తుల ముందు తొందరగా నిలబెట్టబోతామని చెప్పి గట్టి విశ్వాసం నమ్మకం మాకుంది. అయితే ప్రధానంగా టీటీడీ మీద గత ప్రభుత్వంలో ఎవరైనా సరే వార్తలు రాసినా కానీ లేదంటే దానికి సంబంధించిన ఆరా తీసినా కూడా కేసులు పెట్టి గంజాయి కేసులు కానీ లేదంటే పోలీసు కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించిన పరిస్థితి. ఎంత చేసినా వైసీపీ నాయకులు ప్రస్తుతం మళ్ళీ లడ్డు వ్యవహారం మీదకి వచ్చేసరికి ద్వంద్వ వైఖరిని ఎందుకు అవలంబిస్తున్నారు? ఇది భరి తెగించారని చెప్పచ్చు. దీన్ని 5 సంవత్సరాల కాలంలో వారు చేసినటువంటి అపచారాలు అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ ఇది. కాబట్టి ఇప్పుడు శిక్ష భగవంతుడితో పాటు న్యాయస్థానాలు కూడా శిక్ష విధించే రోజులు దగ్గరలోనే పడ్డాయని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం. మేము తిరిగి అధికారంలోకి వస్తాం, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరులే అని చెప్పి ఒక రాక్షస ఆనందాన్ని 5 సంవత్సరాలు పొందారు. ప్రజలు వారికి గట్టిగా బుద్ధి చెప్పి 11 స్థానాలకు పరిమితం చేశారు. రాబో రోజుల్లో ప్రజాక్షేత్రంలో తిరిగే అవకాశం కూడా లేకుండా ప్రజలు ఎక్కడ వీరిని కనపడినా తరిమికొట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. అయితే ఏదైతే లడ్డు వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది, సిట్లో ఉన్న సభ్యులు ఇద్దరికి న్యాయస్థానం కూడా స్థానం కల్పించడం ఎలా అనిపిస్తుంది? చాలా శుభపరిణామం. ఎందుకంటే మొదటి నుంచి గతంలో పాలించిన వైసీపీ ప్రభుత్వానికి కోర్టు మీద అసలు నమ్మకమే లేదు. గతంలో అనేక పర్యాలు అప్పుడున్న డీజీపీని కానీ అందరిని పిలిచి సుప్రీంకోర్టు హైకోర్టుకు తిట్టిన సందర్భాలు ఉన్నాయి. మొన్న సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చి ఒక మాట చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యించకూడదు లేదంటే పూర్తి వివేక టీటీడీ ఇవ్వాలని చెప్పి. అప్పుడే ఆ మాట విన్న వెంటనే వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ నాయకులు చంకలు గుద్దుకున్నారు. ఏ రకంగా మీకు మొట్టికాయలు వేసింది. అదే రకంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మీరు స్వాగతించి మీరు ఏ రకంగా మీ నిందలు ఆరోపణ చేశామో దాన్ని నిరూపించిన శక్తి సామర్థ్యాలు మీకు నిజంగా ఉంటే ఆ 5 సభ్యులకి చెప్పాలని చెప్పి భావనిస్తాను. ఎందుకంటే ఏకఛత్రాధిపత్యంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిగా ఉండేటప్పటి నుంచి ధర్మారెడ్డి ఏకపక్షణ పాలన, కొండపైన ఏకపక్షణ పరిపాలన. ఎవరు చెప్పినా వాళ్ళ రెడ్డికో లేకపోతే వాళ్ళు చెప్పిన నాయకుడికి చెప్తే దర్శనం ఇవ్వడం కానీ వాళ్ళు చెప్పిన జీవాన్ని పాస్ చేయడం కానీ లేదంటే టెండర్ ఏ రకంగా వాళ్ళు మార్చి ఇవ్వాలనుకున్నా కూడా ధర్మారెడ్డి. ఈరోజు ధర్మారెడ్డి ఎక్కడున్నారని చెప్పి మీ ద్వారా మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తాం. ఎందుకంటే మొత్తం ఆయన చేసింది. ఎందుకంటే అక్కడ లూప్ హోల్స్ కానీ లేదంటే ఏ రకంగా టెండర్ మార్చాలని ఏ రకంగా కోర్టు చేయాలని చెప్పి ఏకరకంగా తెలిసినటువంటి ధర్మారెడ్డి ఈరోజు ఎక్కడ తప్పించుకుని తిరుగుతున్నా తెలియదు. వాళ్ళకి ఒత్తాసు పలికినటువంటి కరుణాకర్ రెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి కానీ నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద వివరణ ఇవ్వకపోగా ఏ రకంగా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ పండి పవన్ స్వామి ఇంకో స్వామిలో మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉండేది. నువ్వు కరెక్ట్గా స్వామి అవుతే వివరణ లేదంటే వ్యంగ్యంగా మాట్లాడడం కాదని చెప్పి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన 5 సభ్యుల మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే రాజకీయాలు చేయొచ్చు కానీ లేదంటే వేరే రకంగా మాకు ఏకపక్షంగా లేదా మా పార్టీ కూటమికి సపోర్ట్ చేస్తారనుకున్నా కూడా మనం గతంలో నుంచి చూసినాం అనేక పర్యాలు కూడా. మనం జిల్లా కోర్టు పోతాం, జిల్లా కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టు పోతాం, హైకోర్టులో న్యాయం జరగకపోతే మనం లాస్ట్ పోయేది సుప్రీంకోర్టుకి. అంటే మిగతా కోర్టుల మీద నమ్మకం లేకుండా కాదు, పూర్తి న్యాయం అక్కడ జరుగుతుందని చెప్పి మనం వెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు న్యాయం చేస్తుందని చెప్పి ఈ 5 సభ్యులకి భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులు జనసేన టీడీపీలు అందరూ స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా ఎవరు తప్పు చేశారో వాళ్ళు దోషులుగా శిక్షించబడతారని చెప్పి ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ఎవరు ఇప్పుడు ఇంతవరకు కోర్టుకి టీటీడీ రేపు నివేదిక ఇస్తుంది. గవర్నమెంట్ తర్వాత వాళ్ళు ఏ రకంగా వ్యాఖ్యలు చేశారో వాళ్ళు కూడా సమర్థించేదానికి వాళ్ళు కూడా మనకు ప్రూఫ్ లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక పదాలు వచ్చిందంటే ఖచ్చితంగా
వాళ్ళకి అంతో కొందో దాని మీద అవగాహన లేదంటే ఏ రకంగా నమ్మకం ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలు చేసే సమయం కాదు. నిన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, ఎలక్షన్ టైం అయిపోయింది, ఇప్పుడు వాళ్ళ మీద మా కక్ష సాధింపు ఏమీ లేదు. అట్లా కక్ష సాధింపు చేసుకునేటువంటి భగవంతుడే చేసుకున్నాడు కాబట్టి మీకు 11 సీట్లు వచ్చినాయి. మీరు తప్పు చేశారు కాబట్టి మీకు 11 సీట్లు ఖచ్చితంగా. ఇప్పుడు ఎప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లేదు, కార్పొరేషన్ ఎలక్షన్స్ లేవు, పంచాయతీ ఎలక్షన్స్ కూడా లేదు. ఇప్పుడు రాజకీయాల సమయం కాదు. కేవలం అధికారం చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు కూటమి అధికారం ఆ రోజు ఏం చెప్పారంటే, మేము ఏదైనా ప్రక్షాళన చేస్తే తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించి చెప్పారు. మొన్న కూడా మనం చూసినటువంటి ఎన్డీఏ కూటమిలో ఆయన ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి టీటీడీ మీదుగా సపరేట్గా వ్యాఖ్యలు చేయలేదు. ఎన్డీఏ కూటమి మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలతో పెట్టి అప్పుడు చెప్పినటువంటి వ్యాఖ్యలు అవి. ఏ రకంగా తిరుమలలో కూడా ఇలాంటి కల్తీ జరుగుతుంది, జంతువుని వాడారని చెప్పి ఎమ్మెల్యేలకు చెప్పాడు. ఎక్కడ ప్రెస్ మీట్ చెప్పి సపరేట్ చెప్పలా. వెంటనే ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి మాజీ చైర్మన్, మాజీ కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ స్పందించి మేం కాదు అని గుమ్మడికాయ దొంగలు భుజాలు అనుకునేట్టుకుంటే వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాల్ని తిప్పికొట్టాలి. ఖచ్చితంగా మాకు నమ్మకం విశ్వాసం ఉంది. ఈ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి సిట్ కానీ సిబిఐ డైరెక్ట్లు కానీ సొంత అభ్యర్థులు కూడా ఏ రకంగా నిగ్గు తేలుస్తారని చెప్పి మాకు విశ్వాసం ఉంది. ఖచ్చితంగా త్రిపులార్ ధర్మారెడ్డి కానీ సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి ఖచ్చితంగా దోషులు అవుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా తెలియజేపరుస్తాను. అంటే లడ్డు కల్తీ సంబంధించి భక్తులకి ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతాను? ఖచ్చితంగా మాకు ఎన్డీఏ కూటమి మీద, గవర్నమెంట్ మీద, ముఖ్యమంత్రి మీద మాకు నమ్మకం ఉంది. భక్తి విశ్వాసాలు పెంచాలి, నాణ్యతమైన లడ్డు ఇవ్వాలని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా వ్యాఖ్యలు చేశారు. ఎందుకు చేశారంటే, ఎక్కడైనా కల్తీ జరిగి ఉంటే పరిపూర్ణంగా దాన్ని తొలగించి స్వచ్ఛమైన నెయ్యితో మళ్ళీ లడ్డు తయారు చేసి భక్తులకు అందించాలని చెప్పి. కాబట్టి ఇప్పుడు వచ్చే ప్రభుత్వం మీద మాకు విశ్వాసం కూడా ఉంది. ఖచ్చితంగా ప్రసాదాల మీద రాజకీయాలు చేయాల్సిన పని మాకు అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ అసలే అవసరం లేదు. హిందూ ధార్మిక సంస్థల మీద అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి కేవలం లడ్డు మీద, ఓడ మీద మాకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. నాణ్యతమైన ప్రసాదాలు అందించాలా, స్వచ్ఛమైన దర్శనం కావాలని చెప్పి మొదటి నుంచి మేము ఈరోజు పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రసాదాలు కూడా నాణ్యతమైన ప్రసాదం, స్వచ్ఛమైన ప్రసాదం భక్తి విశ్వాసాలతో భక్తులకు అందిస్తామని చెప్పి మేము నమ్మకంతో తెలియజేస్తున్నాం. అయితే స్వామివారికి, తిరుమలలో స్వామివారికి దర్శనానికి వెళ్ళిన భక్తులకి ఒకప్పుడు దద్దోజనం, ఉప్పొంగలి, అలాగే కదంబం, మురహోర ఇలాంటి అన్నప్రసాదాలను వితరణ చేశారు. స్వామివారికి నేరుగా నివేదించి వాటిని భక్తులు వితరించి అవి ఎందుకు తొలగించాల్సి వచ్చింది? వాటిని మళ్ళీ రీస్టోర్ చేయాలంటే ఎలాంటి ప్రక్రియ చేపడుతుంది? ఖచ్చితంగా స్వామివారి అన్నప్రసాదాల్లో దిట్టం అనేది ఒకటి ఉంటుంది. ఆ దిట్టాన్ని ఖచ్చితంగా మేము టీటీడీ అధికారులతో మాట్లాడి దాన్ని దిట్టాన్ని, ఎందుకంటే బోర్డు కూడా తొందరగానే వచ్చే అవకాశం ఉంది కాబట్టి బోర్డు పెద్దలతో మాట్లాడి ఆ దిట్టాన్ని మేము పెంచుతాం. భక్తులకి అందరికీ స్వామివారి అన్నప్రసాదాలు అందరికీ అందే విధంగా మేము గట్టి ప్రయత్నం చేస్తాం. గతంలో అసలు ఎందుకు తొలగించాల్సి వచ్చింది? అదే గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి అధికారులు కానీ, అప్పుడు టీటీడీ చైర్మన్లు కానీ దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఉద్దేశపూర్వకంగా గోవింద భక్తులు మనోభావాలు దెబ్బతినాలని చెప్పి వారు వివరించడం జరిగింది. అసలు దిట్టంలోనే కాదు, అనేక సందర్భాల్లో నెయ్యిలోనే కల్తీ చేశారంటే ఇంకా ప్రసాదం ఇచ్చే దాంట్లో ఎక్కడ వాళ్ళు ఉంటారు చెప్పండి. కాబట్టి ఇది పూర్తిగా ఇది తిరుమల మనోభావాలు, భక్తుల మనోభావాలు కించపరిచే విధంగా, స్వామివారి పవిత్రత తగ్గించే విధంగా గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. దానికి రాబో రోజుల్లో గట్టి శిక్ష వాళ్ళు అనుభవించక తప్పదు. ఏదైతే తిరుమల శ్రీవారి ప్రసాదాలకు సంబంధించి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏదైతే కమిటీ వేసిందో ఆ కమిటీ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుంది. హిందువులందరి మనోభావాలను, శ్రీవారి భక్తుల విశ్వాసాన్ని చూరగొనే విధంగా రాబోయే రోజుల్లో టీటీడీ కానీ లేదంటే అలాగే కోర్టు విచారణకు సంబంధించిన విచారణ కమిటీ సభ్యులు కూడా నివేదిక అందజేస్తారు. దోషులు ఎవరైతే ఉన్నారో వారు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని చెప్పని కూడా చెప్తున్న పరిస్థితుల్లో భవిష్యత్తులో ఏదైతే ఇప్పుడు తిరుమలలో శ్రీవారి నివేదించే దద్దోజనం కానీ, ఉప్పొంగలి కానీ ఇటువంటి ప్రసాదాలను కూడా మళ్ళీ రీస్టోర్ చేసి భక్తులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. రైట్ హర్ బాబు.